Okay. Last class lo up to covalent electrolysis reaction discuss చేసాము. నోట్స్ చేశారా? రెఫర్ చేశారా నోట్స్? అమ్మా రైట్, నెక్స్ట్ వన్ reductions. Reductions. Okay. Right, next one అమ్మా కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో రిడక్షన్స్ డిస్కస్ చేద్దాము. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రియేజెంట్ మనం డిస్కస్ చేసేటప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ను కూడా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రిడక్షన్ చేస్తుంది. ఓకే, ఏ ఫంక్షనల్ గ్రూప్ గా కన్వర్ట్ చేస్తుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ గా కన్వర్ట్ చేస్తుంది? వెరీ గుడ్, ఆల్కహాల్స్. ఏ ఫంక్షనల్ గ్రూప్? ఆల్కహాల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. Reductions. Reductions. Carboxylic acid are COOH reacts with lithium aluminum hydride AlH4. Lithium aluminum hydride forms alcohols or CH2OH. Alcohol formation జరుగుతుంది. ఓకే, మన క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం రిడక్షన్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఏం చేస్తుందమ్మా? కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ RCOOH లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కంటే కూడా పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని రిడక్షన్ చేయడంలో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కంటే కూడా పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఒకటి ఉంది, BH3. ఆ రోజు క్లాస్ లో చెప్పాను ఈ పాయింట్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కంటే కూడా, ఓకేనా, BH3 అనేది కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్.
అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ కాదు, ఓన్లీ ఫర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? రైట్, నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ reacted with HI red phosphorus. HI red phosphorus is a powerful reducing agent. ఓకేనా? అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఏం చేస్తుందమ్మా? ఇది హైడ్రోకార్బన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? హైడ్రోకార్బన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ H2/catalytic hydrogenation. Catalyst. ఓకేనా? H2/నికెల్. జనరల్ గా రాని నికెల్ అలాంటి యూస్ చేస్తూ ఉంటాం కదా. ఓకేనా? ఇనర్ట్ కెటలిటిక్ హైడ్రోజనేషన్ కేసులో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి రిడక్షన్ లో పార్టిసిపేట్ అవ్వవు. ఓకేనా? సార్ చూడండి రిడక్షన్స్ అన్ని. రిడక్షన్స్ అన్ని ఒకసారి చూడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ నికెల్ యూస్. ఏ కెటలిస్ట్ యూస్ చేసినా కానీ రియాక్షన్ జరగదు అక్కడ. ఓకేనా? ఇనర్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని రెడ్యూస్ చేయలేదు. ఓకేనా? ఇనర్ట్ కండిషన్స్. రైట్, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ రియాక్షన్. ఈ టాపిక్ లో మీకు ఒక నేమ్డ్ రియాక్షన్ వస్తుందమ్మా, HVZ రియాక్షన్. డిస్కస్ చేద్దాము. ఎల్వోల్హార్డ్ జిలిన్స్కీ రియాక్షన్ అంటారు దాన్ని. HVZ reaction. HVZ reaction. HVZ means Helmholtz Zielinski reaction. Scientist name అమ్మాయి Helmholtz Zielinski. ఓకేనా? నోట్స్ లో ఇచ్చాను, నేను ఫుల్ ఫామ్ ఇచ్చాను. ఓకేనా? ఎగ్జామ్ లో కూడా మనకి ఫుల్ ఫామ్ ఇవ్వరు, HVZ అంటారు. Helmholtz Zielinski రియాక్షన్. ఈ రియాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం, రియాక్ట్స్ విత్ హాలోజన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నాం, క్లోరిన్/రెడ్ ఫాస్ఫరస్ తో రియాక్షన్ చేసాం. మోనో హాలోజనేషన్ జరుగుతుందమ్మా. మోనో హాలోజనేషన్, ఒక క్లోరిన్ ఆల్ఫా హైడ్రోజన్ ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. మోనో హాలోజనేషన్. ఈ ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత దీనికి మళ్ళా రియేజెంట్ యాడ్ చేస్తున్నాం, Cl2/రెడ్ ఫాస్ఫరస్. రియేజెంట్ యాడ్ చేస్తే డై హాలోజనేషన్ జరుగుతుంది. Cl, CH, COOH. అగైన్ మరలా మనం రియేజెంట్ యాడ్ చేస్తే ట్రై హాలోజనేషన్ జరుగుతుంది, ట్రైక్లోరినేషన్. ఓకేనా? అంటే ఒక్కసారి మనకి ప్రొడక్ట్ ఫామ్ అవ్వదు ట్రై హాలోజనేషన్. రియేజెంట్ మనం కంటిన్యూస్ గా యాడ్ చేస్తూ ఉండాలి. Cl, COOH. ఓకే, చూడండి. ఫస్ట్ మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అయింది? మోనో హాలోజనేషన్, మోనోక్లోరో ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఫర్దర్ గా మరలా హాలోజనేషన్ చేస్తే డైక్లోరినేషన్, తర్వాత ట్రైక్లోరినేషన్ జరిగింది.
అంటే రియేజెంట్ యాడ్ చేసిన వెంటనే ఈ ప్రొడక్ట్ రాదు మనకి. ఫస్ట్ మోనోహాలోజినేషన్ జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మోనోహాలోజినేషన్ రియాక్షన్ మాత్రమే జరుగుతుంది. ఓకే రైట్. మెకానిజం చూద్దాం. ఇది రియాక్షన్ మెకానిజం. ఫస్ట్ క్లోరిన్ ని రెడ్ ఫాస్ఫరస్ తో రియాక్షన్ చేద్దాం. రెడ్ ఫాస్ఫరస్ సింపుల్ గా ఇలా తీసుకో, ఫాస్ఫరస్. ఓకే, ఫార్మ్స్ PCl3. ఏం ఫార్మ్ చేస్తున్నామా? PCl3 ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం. CH3 C డబల్ బాండ్ OH ప్లస్ PCl3 తో రియాక్షన్ చేస్తున్నాం. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? ఈ OH ప్లేస్ లో క్లోరిన్ రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 moles of acetic acid reacts with 1 mole of PCl3. ప్రొడక్ట్ ఇది వస్తుందమ్మా. CH3 C డబల్ బాండ్ Cl ప్లస్ POH ఓకేనా, ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఏం జరిగిందో చూడండి. క్లోరిన్ OH ప్లస్ లో రీప్లేస్ అయింది. OH ఫాస్ఫరస్ కి యాడ్ అయింది. ఓకేనా, దీన్ని ఇలా రాయొచ్చా? చూడండి, H3PO3 అని రాయొచ్చా? H3PO3 రాయొచ్చా? చూడండి, 3 moles of acetic acid reacts with 1 mole of PCl3 forms 3 moles of acid halides. Acid halides ni acid chlorides ni form చేసింది. ప్లస్ H3PO3 ఈ క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఈ OH ప్లేస్ లో క్లోరిన్ రీప్లేస్ అవుతుంది. ఓకేనా, సబ్స్టిట్యూషన్ లాగా. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఈ మాలిక్యూల్ తీసుకున్నాం. CH3 ఓకే C డబల్ బాండ్ Cl రైట్. H3PO3 is a acid. H3PO3 is a acid. ఓకే రైట్. ఇక్కడ ప్రొటనేషన్ జరుగుతున్నాం. H3PO3 is a acid. ఈ ఆక్సిజన్ మీద ప్రొటనేషన్ జరుగుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 ఓకే C డబల్ బాండ్ H ప్లస్ Cl. ఓకే రైట్. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ చార్జ్ ఫామ్ అయింది. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ చార్జ్ ఫామ్ అయింది. మరి ఆ పాజిటివ్ చార్జ్ రిమూవ్ అవ్వాలంటే ఓకేనా, ఇక్కడ నుంచి ఇది టాటోమెరిజం లో పార్టిసిపేట్ అవుతుంది. ఇది ఆల్ఫా కార్బనే కదా. ఈ ఆల్ఫా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ ని రిమూవ్ చేసి టాటోమెరిక్ ఫామ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా సార్, చూడండి మై పాయింట్. CH2 డబల్ బాండ్ C, ఇది ఈనాల్ ఫామేనా? ఈనాల్ ఫామే కదా. ఇది లాస్ట్ మనం రాసింది ఈనాల్ ఫామేనా? ఈన్ అంటే డబల్ బాండ్, OH అంటే ఓల్, ఈనోలేనా అది? రైట్. నెక్స్ట్ స్టెప్ లో మన దగ్గర హాలోజన్ ఉంది కదా. హాలో ఫామ్ రియాక్షన్ ఐడియా ఉంది కదా అందరికి. క్లోరిన్ డిసోసియేట్ అయిపోతుంది కదా. Cl మైనస్ Cl ప్లస్, ఇది అన్స్టేబుల్ కదా, రివర్సిబుల్ అవుతుంది. ఈ Cl ప్లస్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి ఒకసారి ఆ స్టెప్. ఇది రివర్సిబుల్ అవుతుంది. రివర్సిబుల్ అయినప్పుడు కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఓకేనా, ఈ Cl బాండ్ క్లోరిన్ బాండ్ బ్రేక్ అయిపోయి Cl ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది. ఈ H ప్లస్ Cl మైనస్ HCl గా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH2
Cl, okay, double bond C, double bond ఉండదు కదా, double bond O, Cl, mono halogenation. ఏం జరిగిందమ్మా? మోనో హాలోజినేషన్ రియాక్షన్. ఓకే రైట్, దీన్ని కొంచెం నేను ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్ ని ఇక్కడ రాస్తున్నాను. CH2 Cl, ఓకే, సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ O Cl ప్లస్ రియాక్షన్ లో ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, OH C డబుల్ బాండ్ O CH3. ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్ జరిగి ప్రొడక్ట్ కాస్త CH2 Cl C డబుల్ బాండ్ O OH మనకు కావాల్సిన ప్రొడక్ట్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసరికి CH3 C డబుల్ బాండ్ O Cl గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా సార్? రియాక్షన్ లో ఇది ఇలాగే ఉంటుందా? ఇది మళ్ళీ ఫర్దర్ గా ఇలా కన్వర్ట్ అవుతుంది. దానికోసం మళ్ళీ ఇంకో 5 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? ఆ స్టెప్స్ అవసరం లేదమ్మా, ఇక్కడతో మనకి రియాక్షన్ సరిపోతుంది. మీరు బుక్స్ లో కనుక చూస్తే కొన్ని బుక్స్ లో ఇక్కడ నుంచి ఇంకొక 5 స్టెప్స్ ఉంటుంది మెకానిజం, అది అవసరం లేదు. ఓకేనా? ఇంతవరకు సరిపోతుంది. మనం ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఇంతవరకు సరిపోతుంది ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా? ఇంకా ఫర్దర్ గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు సార్ మీరు నేర్చుకుంటానంటే నేను నోట్స్ లో కూడా ఇచ్చాను మెకానిజం, అది చూడండి ఒకసారి. ఇంతవరకు సరిపోతుంది ఎనఫ్. ఓకే, మోనో హాలోజన్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. సార్ చూడండి రియాక్షన్. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాము? క్లోరిన్ ని ఫాస్ఫరస్ తో రియాక్షన్ చేసాం. ఏ ఫాస్ఫరస్ ఇది? రెడ్ ఫాస్ఫరస్. ఏ ఫాస్ఫరస్? రెడ్ ఫాస్ఫరస్. PCl3 ఫార్మేషన్ జరుగుతుంది. ఈ PCl3 ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ తో రియాక్షన్ చేసి, ఓకేనా, ఎసిటైల్ క్లోరైడ్ ఫార్మేషన్ చేస్తుంది. CH3COCl. నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ జరుగుతుంది. H3PO3 యాసిడ్ కదా, H2SO4 HNO3 వాటిలాగే H3PO3 అనేది యాసిడ్. ప్రొటనేషన్ జరుగుతుంది. ప్రొటనేషన్ జరిగిన తర్వాత ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తే అన్స్టేబుల్, సో ఆటోమెరిజం లో పార్టిసిపేట్ అవుతుంది. ఇనాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇనాల్ ఫామ్ అన్స్టేబుల్ కదా, ఓకేనా? ఇక్కడ క్లోరిన్ బాండ్ బ్రేక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో Cl ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? CH3COOH ఫార్మేషన్ జరుగుతుంది. సార్ చూడండి, ఓకేనమ్మా, CH3COOH. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఏం చేసాం చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ఇది, దీని నుంచి ప్రొడక్ట్ ఇది ఫామ్ అయింది. ఈ క్లోరిన్ ఈ CH2 మీద యాడ్ అయింది. CH2Cl బాండ్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ స్టెప్ లో ఇంకొక ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఓకే, ఇది హాలైడ్ ఎక్స్చేంజ్ రియాక్షన్ అంటారు. ఓకే, అంటే మనకి ఎంతవరకు ఎప్పుడు రాలేవు అలాంటి రియాక్షన్స్, హాలైడ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఈ OH మైనస్ Cl ప్లస్ లోకి ఈ Cl OH ప్లస్ లోకి రీప్లేస్ అవుతాయి. ఓకేనా? సో మోనోహాలోజన్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది కాస్త ఎసిటైల్ క్లోరైడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎసిటైల్ క్లోరైడ్ కూడా ఫర్దర్ గా మరలా ఇది ఉంది, ఇక్కడ నుంచి మళ్ళా సేమ్ ఇదే ప్రాసెస్ కన్వర్షన్ జరిగి ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఒకటే కదా. ఇదేం చేసింది? నెక్స్ట్ స్టెప్ లో మరలా ప్రొటనేషన్ జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ రిపీట్ అవుతుంది యాస్టీస్ గా. ఓకేనా? సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, యాస్టీస్ మళ్ళీ ఇదే వస్తుంది రియాక్షన్. ఓకేనా? సార్ చూడండి మా రియాక్షన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా రియాక్షన్ లో?
హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్ అనేది మనకి ఎక్కువ ఉండవమ్మా రియాక్షన్స్. దీనిలో ఒక దానిలో వస్తుంది. నెక్స్ట్ డెరివేటివ్స్ ఉంటాయి మనకి, యాసిడ్ డెరివేటివ్స్. యాసిడ్ డెరివేటివ్స్ లో 2 రియాక్షన్స్ లో వస్తాయి అంతే. ఓకేనా. ఎక్స్చేంజ్ రియాక్షన్ అంటే ఒక గ్రూప్ ప్లేస్ లో ఇంకో గ్రూప్ వస్తుంది, దాని ప్లేస్ లోకి ఇంకో గ్రూప్, అలా ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకేనా. రైట్. లాస్ట్ స్టెప్ లో అదే మనం చేసింది. ఇది ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్. ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ లో నుంచి OH గ్రూప్ వచ్చి ఇక్కడ రీప్లేస్ అయ్యింది. ఈ Cl ఈ OH ప్లేస్ లో రీప్లేస్ అయ్యింది. ఓకేనా. ఎక్స్చేంజ్ రియాక్షన్ అంటారు దాన్ని. అంటే మనం ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోవాలి అలాంటి రియాక్షన్స్. అలాంటి రియాక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. వాటిలో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా. సబ్స్టిట్యూషన్ లాగే సేమ్. ఓకేనమ్మా. ఎవరికైనా రియాక్షన్ లో డౌట్స్ ఉన్నాయా? రియాక్షన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇదే Cl2 ప్లస్ ఫాస్ఫరస్ పవర్ కట్. కనీసమ్మా. ఓకే, ఒకసారి రియాక్షన్ చూడమ్మా. రియాక్షన్ లో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ రియాక్షన్ అమ్మా. ఈ టాపిక్ లో ఉన్న నేమ్డ్ రియాక్షన్ ఇది ఒకటేనమ్మా, HVZ ఒకటే. నెక్స్ట్ వన్. ఎసిడిక్ స్ట్రెంత్ డిస్కస్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్ ఉంది, అది అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా. ఎసిడిక్ స్ట్రెంత్ అయిపోయిన తర్వాత బోర్డు కనిపిస్తుందమ్మా? ఓకే. బెంజోయిక్ యాసిడ్ తీసుకుందాం. బెంజోయిక్ యాసిడ్. ఓకే. బెంజోయిక్ యాసిడ్ ని COOH రెజనేటింగ్ స్ట్రక్చర్స్ రాయొచ్చు కదా దీనిలో. C6H5 C double bond O OH బెంజోయిక్ యాసిడ్. దీనిలో పై కాంజుగేషన్, ఇట్ ఈజ్ ఏ పై
కాంజుగేషన్, రెజనెన్స్ ఉంది. ఓకేనా? రెజనేటింగ్ స్ట్రక్చర్ రాస్తే డబల్ బాండ్ CO మైనస్ OH, బెంజిన్ మీద పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అగైన్ ఇట్ ఈస్ ఏ పై పాజిటివ్ కాంజుగేషన్, పై పాజిటివ్ కాంజుగేషన్ O మైనస్ OH, పాజిటివ్ చార్జ్. ఓకే, రైట్. బెంజిన్ కి 3 పొజిషన్స్ ఉంటాయి, ఆర్థో, మెటా, పారా. ఆర్థో, మెటా, పారా. రైట్. ఇప్పుడు ఒకసారి ఆర్థో బెంజిన్ మీద COOH గ్రూప్ ప్లేస్ చేయడం వల్ల ఆర్థో పారా పొజిషన్స్ లో పాజిటివ్ చార్జ్ అనేది డెవలప్ అయింది. ఏ చార్జ్? పాజిటివ్ చార్జ్. సో ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రోఫైల్ ఉందనుకోండి మన దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలక్ట్రోఫైల్, ఈ ఎలక్ట్రోఫైల్ అనేది బెంజిన్ మీద ఏ పొజిషన్స్ లో వచ్చి యాడ్ అవుతుంది? ఆర్థో పారా పొజిషన్స్ లో పాజిటివ్ చార్జ్ ఉంది. ఆర్థో పారా పొజిషన్స్ లో ఏ చార్జ్ ఉంది? పాజిటివ్ చార్జ్ ఉంది. సో ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ అటాక్స్ ఎట్ మెటా పొజిషన్. ఏ పొజిషన్ లో అటాక్ అవుతుందమ్మా? మెటా పొజిషన్ లో అటాక్ అవుతుంది. ఓకేనా? COOH మెటా పొజిషన్ లో ఎలక్ట్రోఫైల్ అటాక్ అవుతుంది. ఓకే, సో COOH group is a ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ టువర్డ్స్ ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్, టువర్డ్స్ ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ అనేది ఓకేనా బెంజోయిక్ యాసిడ్ మీద ఆర్థో పారా పొజిషన్ లో అటాక్ అవ్వదు. Meta directing group towards incoming electrophile. Okay. Compared to ఆర్థో అండ్ పారా పొజిషన్స్, మెటా పొజిషన్ లో పాజిటివ్ ఛార్జ్ లేదు కదా. మరి పాజిటివ్ ఛార్జ్ లేదంటే అర్థం ఏంటి? అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నట్టేగా, అవునా? సో ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ అనేది మెటా పొజిషన్ కి వచ్చి యాడ్ అవుతుందమ్మా. ఓకేనా? అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఫర్ సపోజ్ బెంజోయిక్ యాసిడ్ తీసుకొని మనం నైట్రేషన్ చేసామనుకోండి, నైట్రేషన్ రియాక్షన్ HNO3 H2SO4 నైట్రేషన్ చేస్తే మనకి నైట్రో COOH మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? హియర్ ఎలక్ట్రోఫైల్ ఈస్ NO2 ప్లస్. NO2 ప్లస్ ఈస్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా? ఇంకా సేమ్ అన్ని రియాక్షన్స్ కూడా. ఫర్ సపోజ్ హాలోజినేషన్ చేసామనుకోండి, బెంజోయిక్ యాసిడ్ తీసుకొని హాలోజినేషన్ Cl2/AlCl3 మెటాక్లోరో బెంజోయిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? రైట్. ఫర్ సపోజ్ బెంజోయిక్ యాసిడ్ తీసుకొని ప్రెడలక్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ CH3Cl/AlCl3 ప్రెడలక్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్స్ జరగవమ్మా. ఆల్కైలేషన్ ఎసైలేషన్ రియాక్షన్స్ జరగవు. ఎందుకనంటే COOH గ్రూప్ అనేది ఓకేనా డియాక్టివేటింగ్. ఏ గ్రూపు? డియాక్టివేటింగ్ గ్రూప్. డియాక్టివేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎసైలేషన్ ఆల్కైలేషన్ రియాక్షన్స్ అనేవి జరగవు. ఓకే, మనం ఫస్ట్ ఇయర్ లో కూడా పాయింట్ చెప్పుకున్నాం. ఎందుకనంటే ఇవన్నీ జరిగినాయి కదా సార్, మరి ఇది ఎందుకు జరగదు? CH3+ ఈజ్ ఏ వీక్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా? NO2+, Cl+, ఓకే, నెక్స్ట్ SO3H+, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్స్. ఏ ఎలక్ట్రోఫైల్స్ ఇవి? స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్స్. ఓకే,
strong electrophiles. CH3 plus CH3 C double bond O plus azyl. ఈ రెండు కూడా వీక్ ఎలక్ట్రోఫైల్స్. ఓకేనా, ఇది వీక్ కదా బేసిక్ గా బెంజోయిక్ యాసిడ్ అనేది వీక్. ఓకేనా, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది డిఫికల్ట్ జరగటం. అలాంటిది ఎలక్ట్రోఫైల్స్ కూడా వీక్ అయినాయి అనుకోండి, రెండు వీక్ అయితే రియాక్షన్ జరగడం డిఫికల్ట్. ఓకేనా, ఈ కేసు తీసుకున్నారనుకోండి, ఈ కేసులో బెంజోయిక్ యాసిడ్ వీక్ కానీ NO2 ప్లస్ స్ట్రాంగ్. ఓకేనా, ఇది వీకే, ఇది రియాక్షన్ చేయడంలో వీకే కానీ ఇది స్ట్రాంగ్. సో అందుకు రియాక్షన్ జరిగింది అక్కడ. ఈ కేసు చూడండి, లాస్ట్ కేసులో ఇది వీక్, బెంజోయిక్ యాసిడ్ అనేది వీక్, CH3 ప్లస్ కూడా వీక్ ఎలక్ట్రోఫైల్. రెండు వీక్ అవడం వల్ల మనకి ఆ రియాక్షన్స్ అనేవి జరగవు. ఓకేనా, ఏమో అర్థమవుతుందా? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బెంజోయిక్ యాసిడ్స్ మీద మనం ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చేస్తాం కదా. ఓకేనా, ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ అనేది మెటా పొజిషన్ లో వచ్చి యాడ్ అవుతుంది కంపేర్డ్ టు ఆర్థో అండ్ పారా పొజిషన్స్. ఓకేనా, ఎందుకు మెటా పొజిషన్ లో వచ్చి యాడ్ అవుతుందంటే మనం రెజనేటింగ్ స్ట్రక్చర్స్ రాసినప్పుడు ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే అర్థం ఏంటి? COOH గ్రూప్ అనేది ఆర్థో పారా పొజిషన్స్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీని డిక్రీజ్ చేసింది. సో ఆర్థో పారా పొజిషన్స్ ని కంపేర్ చేస్తే మెటా పొజిషన్ లో మనకి పాజిటివ్ ఛార్జ్ లేదు కాబట్టి, అంటే ఎంతో కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అక్కడ ఉంటుంది. సో ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ ప్రిఫర్స్ మెటా పొజిషన్. ఓకేనా, అందుకే మనకు అన్ని కూడా మెటా ప్రొడక్ట్స్ ని రాశాం. అది నెక్స్ట్ నైట్రేషన్, హాలోజినేషన్, సల్ఫోనేషన్ రియాక్షన్స్ అరోమాటిక్ యాసిడ్స్ ని జరుగుతాయి. బట్ ఆల్కైలేషన్, ఎసైలేషన్ రియాక్షన్స్ జరగవు. ఎందుకు జరగవు అంటే ఇక్కడ ఇవి వీక్ ఎలక్ట్రోఫైల్స్. ఇక్కడ ఈ బెంజోయిక్ యాసిడ్ కూడా వీక్, ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్స్ లో అంత పార్టిసిపేట్ చేయదు. ఓకేనా, మరి అయినా సరే ఈ రియాక్షన్స్ ఎందుకు జరిగినాయంటే ఇవి స్ట్రాంగ్ కాబట్టి, ఈ ఎలక్ట్రోఫైల్స్ స్ట్రాంగ్ కాబట్టి రియాక్షన్ జరిగింది. మరి ఈ కేసులో రెండు వీక్, ఎలక్ట్రోఫైల్ వీక్, ఓకేనా, రియాక్టెంట్ బెంజోయిక్ యాసిడ్ కూడా వీక్. సో అందువల్ల మనకు అక్కడ రియాక్షన్ అనేది పాసిబుల్ అవ్వలేదమ్మా. ఓకేనా, అర్థమవుతుందా? సరే చూడండి మా పాయింట్. డాగ్ అంటే డీయాక్టివేటింగ్ గ్రూప్ అని. డీయాక్టివేటింగ్ గ్రూప్, COOH గ్రూప్ అనేది డీయాక్టివేటింగ్ కదా. డీయాక్టివేటింగ్ అంటే బెంజిన్ మీద పాజిటివ్ ఛార్జ్ డెవలప్ చేస్తుంది. యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటే బెంజిన్ మీద నెగిటివ్ ఛార్జ్ డెవలప్ చేస్తాయి. అది డిఫరెన్స్. ఓకేనా, యాక్టివేటింగ్ కి డీయాక్టివేటింగ్ డిఫరెన్స్ ఏంటంటే యాక్టివేటింగ్ గ్రూప్స్ అనేవి బెంజిన్ మీద నెగిటివ్ ఛార్జ్ డెవలప్ చేస్తాయి, డీయాక్టివేటింగ్ గ్రూప్స్ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ చేస్తాయి. ఓకేనా, ఇది మెయిన్ పాయింట్. ఒకసారి చూడండి పాయింట్స్. ఇందులో డౌట్ ఉన్నాయో ఒకసారి చూడమ్మా. ఆల్కైలేషన్, ఎసైలేషన్ రియాక్షన్స్ జరగవు. ఓకేనా, బెంజోయిక్ యాసిడ్ వీక్ ఎలాంటి ఇక్కడ రాశాను కదా ఫస్టే. నువ్వు రెజనెన్స్ రాస్తే బెంజిన్ మీద ఛార్జ్ ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి? బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీని COOH గ్రూప్ ఏం చేసింది? డిక్రీజ్ చేసింది. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కానీ ఇక్కడ డిక్రీజ్ చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ ఉంది నీ దగ్గర. ఎలక్ట్రోఫైల్ బెంజిన్ దగ్గరకు వచ్చి ఎందుకు యాడ్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ కోసం. ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని COOH గ్రూప్ తీసుకుంటే ఈ ఎలక్ట్రోఫైల్ కి ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అవునా? సో అందుకే మనం ఏం చెప్పుకున్నాం పాయింట్, COOH గ్రూప్ ఈజ్ ఏ
డీయాక్టివేటింగ్ గ్రూప్. బెంజీన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం అది తీసేసుకుంటుంది. ఓకేనా. ఎలక్ట్రోఫైల్ వచ్చినప్పుడు ఆర్థో పెరా పొజిషన్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదు, అంటే ఆర్థో పెరా పొజిషన్స్ ఎలక్ట్రోఫైల్ యాడ్ అవ్వదు. సో మెటాలో పాజిటివ్ ఛార్జ్ రాలేదు కాబట్టి సో ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ ప్రిఫర్స్ మెటా పొజిషన్ ని ప్రిఫర్ చేస్తుంది. ఆర్థో పెరా పొజిషన్ ఎందుకు ప్రిఫర్ చేయదంటే ఆర్థో పెరా పొజిషన్స్ లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తాన్ని COOH గ్రూప్ తీసేసుకుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా. త్రూ రెజనెన్స్ ద్వారా ఈ యాసిడ్ గ్రూప్ బెంజీన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని ఆర్థో పెరా పొజిషన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీసేసుకుంది. మరి ఎలక్ట్రోఫైల్ వచ్చి ఎందుకు యాడ్ అవుతుంది అక్కడ? ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవ్వాలంటే ఎలక్ట్రాన్స్ ఉండాలి అక్కడ. ఆర్థో పెరా పొజిషన్ ఎలక్ట్రాన్స్ లేవు, బెంజోయిక్ గ్రూప్ తీసేసుకుంది, యాసిడ్ తీసేసుకుంది. సో ఎలక్ట్రోఫైల్ వచ్చి అక్కడ యాడ్ అవ్వదు, అది పాయింట్ అక్కడ. ఓకేనా, రైట్. ఇంకా డౌట్స్ ఉన్నాయేమో ఒకసారి చూడండి వాటిల్లో. ఓకేనమ్మా, ఓకేనా, అది కొంచెం ప్రాబ్లము. పవర్ కట్ వల్ల ఓకే, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ రియాక్షన్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ అవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్స్ కూడా, స్టార్టింగ్ ప్రిపరేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ అరోమాటిక్ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉండవు, జస్ట్ సల్ఫోనేషన్, నైట్రేషన్, ఆ రియాక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉండవు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మనం డిస్కస్ చేసిన అన్ని కూడా కెమికల్ రియాక్షన్స్. నెక్స్ట్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ చూడండి. ఎసిడిక్ స్ట్రెంగ్త్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ బేసిక్ గా కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి యాసిడ్స్ కదా. యాసిడ్స్ ఏం చేస్తాయి? H+ ని డొనేట్ చేస్తాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం, CH3 COOH, ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ అనేది యాసిడ్. యాసిడ్ అంటే ఏం చేస్తుంది? H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, H+ అయాన్ ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. H+ అయాన్ రిలీజ్ చేస్తే కాంపౌండ్స్ ని యాసిడ్స్ అంటాం. కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాసిడ్స్. ఓకేనా, రైట్. ఇక్కడ ఛార్జ్ ఏమొచ్చిందో చూడండి. ఛార్జ్ ఏం ఫామ్ అయింది? నెగిటివ్ ఛార్జ్. ఏ ఛార్జ్ ఫామ్ అయింది? నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. ఇది యాసిడ్ అయితే యాసిడ్స్ కి ఎప్పుడు ఏముంటాయి? కాంజుగేట్ బేస్. యాసిడ్స్ ఏముంటాయి? కాంజుగేట్ బేస్. ఓకే, ఏదైనా ఒక యాసిడ్ మనం స్ట్రాంగ్ యాసిడ్ అని మెన్షన్ చేయాలంటే కంపల్సరీగా దాని కాంజుగేట్ బేస్ చూసుకోవాలి. దాని కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని చెక్ చేసుకోవాలి. ఓకేనా, కాంజుగేట్ బేస్ స్టెబిలిటీ మనం చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. సరే, ఎగ్జాంపుల్స్ చూడండి. CH3 CH2 NO2 COOH, CH2 CH3 COOH. 2 యాసిడ్స్ తీసుకున్నాం. ఒక దానిలోనేమో NO2 ఉంది, ఇంకో దానిలో CH3 గ్రూప్ ఉంది. ఓకేనా, రెండు కూడా యాసిడ్స్. యాసిడ్స్ ఏం చేస్తాయి?
H plus ని రిలీజ్ చేస్తాయి. CH2, NO2, COO మైనస్, ఓకే, ప్లస్ H ప్లస్. ఈ కేసులో కూడా అంతే కదా, సేమ్. CH2 బాండ్ CH3, COO మైనస్ H ప్లస్. ఓకే, ఏదైనా ఒక యాసిడ్ మనం స్ట్రాంగ్ యాసిడ్ అని మెన్షన్ చేయాలంటే కంపల్సరీగా దాని కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని చూసుకోవాలి. ఓకేనా, కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని చెక్ చేయాలి. రైట్, ఇప్పుడు ఈ రెండిట్లో నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, NO2 ఈజ్ ఏ మైనస్ ఐ గ్రూప్, ఏ గ్రూపు మైనస్ ఐ. CH3 ఈజ్ ఏ ప్లస్ ఐ గ్రూప్, CH3 ఈజ్ ఏ ప్లస్ ఐ గ్రూప్. ప్లస్ ఐ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, మైనస్ ఐ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. మైనస్ ఐ గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, ప్లస్ ఐ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకేనా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, ఎలక్ట్రాన్ డొనేటింగ్. రైట్, ఇక్కడ జనరల్ గా మనకి ఫస్ట్ బేసిక్ ఏం చెప్పుకుంటామా, నెగిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ స్టెబిలైజ్ చేస్తాయి. పాజిటివ్ ఛార్జ్ ని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ స్టెబిలైజ్ చేస్తాయి. ఫస్ట్ నుంచి మనం ఈ పాయింట్ చెప్పుకుంటూనే ఉన్నాం. నెగిటివ్ ఛార్జెస్ ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ స్టెబిలైజ్ చేస్తాయి. ఓకేనా, పాజిటివ్ ఛార్జ్ ని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ స్టెబిలైజ్ చేస్తాయి. ఇప్పుడు రెండిట్లో నెగిటివ్ ఛార్జే ఉంది. ఈ కేసులో ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, నెగిటివ్ ఛార్జ్ ని బాగా స్టెబిలైజ్ చేస్తుంది. అవునా, సో ఇట్ ఈజ్ ఏ మోర్ స్టేబుల్, ఈజ్ మోర్ స్టేబుల్. ఇది లెస్ స్టేబుల్, లెస్ స్టేబుల్. ఇది మోర్ స్టేబుల్ అయితే ఇది కరెస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది, స్ట్రాంగ్ యాసిడ్. ఇది లెస్ స్టేబుల్ అయితే దీని కరెస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది, వీక్ యాసిడ్. ఓకే, ఇది మోర్ స్టేబుల్ అయితే కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని మనం చెక్ చేసుకోవాలి. ఇది మోర్ స్టేబుల్ అయితే దీని కరెస్పాండింగ్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్. ఇది లెస్ స్టేబుల్ అయితే దీని కరెస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది, వీక్ యాసిడ్ అవుతుంది. ఓకేనా, అంటే ఒక యాసిడ్ ని మనం స్ట్రాంగ్ యాసిడ్ అని మెన్షన్ చేయాలంటే దాని కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని చెక్ చేసుకోవాలి. ఓకేనా, అది మెయిన్ పాయింట్ అక్కడ. సార్ చూడండి పాయింట్స్. కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, సారీ, డిఫరెంట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ తీసుకున్నాం. హాలోజన్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ CH2, ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. CH2 F సింగిల్ బాండ్ COOH, ఫ్లోరిన్ తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్లోరిన్ తీసుకున్నాం. క్లోరిన్ COOH, CH2 Br బ్రోమిన్ COOH, నెక్స్ట్ CH2 అయోడిన్ COOH. ఒకసారి చూడండి, వీటిల్లో స్ట్రాంగ్ యాసిడ్ ఏదో మనం చెక్ చేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఏమొస్తుందమ్మా, ఫ్లోరిన్ ఈజ్ ఏ మైనస్ ఐ గ్రూప్, క్లోరిన్ కూడా మైనస్ ఐ, బ్రోమిన్ మైనస్ ఐ, అయోడిన్ మైనస్ ఐ. మైనస్ ఐ ఆర్డర్, మైనస్ ఐ ఆర్డర్ ఏమొస్తుందమ్మా, ఫ్లోరిన్ గ్రేటర్ దాన్, క్లోరిన్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ గ్రేటర్ దాన్, అయోడిన్.
-I ఆర్డర్. ఓకేనా? అంటే ఏ కేసులో నెగిటివ్ ఛార్జ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది? ఫ్లోరిన్ కేసులో నెగిటివ్ ఛార్జ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ కాంపౌండ్ అనుకున్నాం అనుకోండి. సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ కేసులో నెగిటివ్ ఛార్జ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 1 గ్రేటర్ దాన్, 2 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్ 4. ఫస్ట్ కేసులో ఫ్లోరిన్ ఉంది కదా, ఫ్లోరిన్ అనేది పవర్ఫుల్ -I గ్రూప్. -I గ్రూప్స్ ఏం చేస్తాయి? కాంజుగేట్ బేస్, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, కాంజుగేట్ బేసెస్ ని బాగా స్టెబిలైజ్ చేస్తాయి. ఓకేనా? కాంజుగేట్ బేస్ బాగా స్టేబుల్ గా ఉందనుకోండి, దాని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగెస్ట్ యాసిడ్. దాని కరస్పాండింగ్ యాసిడ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ గా ఉంటుంది. సరే ఎగ్జాంపుల్ చూడండి అందరూ. ఫ్లోరిన్, ఫ్లోరిన్, హైడ్రోజన్, క్లోరిన్, 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 హైడ్రోజన్. యాసిడ్స్ కాదమ్మా, జనరల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ రెండిట్లో ఎవరు స్ట్రాంగ్ యాసిడ్ చూడండి, జనరల్ ఎగ్జాంపుల్ అది. ఇందులో యాసిడ్ గ్రూప్స్ ఏమీ లేవు, జనరల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ రెండిట్లో ఏది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది? ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా? స్టెబిలిటీ చూడాలి, కాంజుగేట్ బేస్ స్టెబిలిటీ చెక్ చేయాలి. ఓకే, కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని చెక్ చేయాలమ్మా. రైట్, ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం CF3 తీసుకున్నాం. CF3, ఓకే, H. దీని కాంజుగేట్ బేస్ ఏమొస్తుంది? ఫ్లోరిన్, 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 మైనస్. ఓకే, మైనస్. నెగిటివ్ ఛార్జ్ ఫార్మేషన్ జరుగుతుంది. క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి. క్లోరిన్, 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 హైడ్రోజన్. Cl, Cl, నెగిటివ్ ఛార్జ్. ఏ కేసులో నెగిటివ్ ఛార్జ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ కేసా, సెకండ్ కేస్? ఏ కేసులో స్టెబిలైజ్ అవుతుంది? దీనిలో 3 ఫ్లోరిన్స్ ఉన్నాయమ్మా. ఓకే, అన్ని కూడా -I గ్రూప్స్, అన్ని కూడా -I గ్రూప్స్. ఇక్కడ 3 క్లోరిన్స్ ఉన్నాయి, 3 క్లోరిన్స్ కూడా -I గ్రూప్స్. ఓకేనా? ఈ సెకండ్ కేసులో -I తో పాటు అడిషనల్ గా రెజనెన్స్ కూడా ఉంది. క్లోరిన్ లో వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, వేకెంట్ d ఆర్బిటాల్స్. వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటే రెజనెన్స్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? రెజనెన్స్. వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటే రెజనెన్స్ జరుగుతుంది. మరి రెజనెన్స్ జరిగితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్లస్ రెజనెన్స్ రెండు ఉన్నాయి. సెకండ్ కేసులో ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్లస్ రెజనెన్స్, 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ కేసులో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్టే ఉంది. ఫస్ట్ కేసులో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు మరి కంపేర్ చేయండి, ఎవరు మోర్ స్టేబుల్? వెరీ గుడ్. దీన్ని బ్యాక్ బాండింగ్ అని కూడా అంటారు. ఓకే, బ్యాక్ బాండింగ్ అంటారు. ఈజ్ ఎ రెజనెన్స్. ఓకేనా? అదొక టైప్ ఆఫ్ రెజనెన్స్. ఓకే, ఈ కేసులో నెగటివ్ ఛార్జ్ అనేది బాగా స్టెబిలైజ్ అవుతుంది. సో ఇది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది, ఇది వీక్ యాసిడ్. సెకండ్ వన్ స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది, ఫస్ట్ వన్ వీక్ యాసిడ్ అవుతుంది. ఓకేనా? కంపారిజన్ చూడండి.
ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆర్థో ఎఫెక్ట్. ఆర్థో ఎఫెక్ట్. ఆర్థో ఎఫెక్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఆర్థో ఎఫెక్ట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాం, COOH, బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ కి రెజనెన్స్ రాస్తే మనం రెజనేటింగ్ స్ట్రక్చర్స్ రాస్తే ఆల్రెడీ మనం రాసాం ప్రీవియస్. బెంజిన్ లో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. ఓకే, బెంజిన్ లో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. O మైనస్, OH పాజిటివ్. ఓకే, ఫైనల్ గా మనకి ఇలా రెజనేటింగ్ స్ట్రక్చర్స్ రాసిన తర్వాత లాస్ట్ లో దీనికి ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి H+ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, H+ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, యాసిడ్ కదా, H+ రిలీజ్ చేస్తుంది. ఫర్ సపోజ్ బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కాకుండా ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అని అనుకోండి రెజనెన్స్ లో. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ కనుక రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయితే, అంటే ఇవి పార్టిసిపేట్ అయితే ఆక్సిజన్ మీద ఛార్జ్ ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్. O మైనస్, డబల్ బాండ్ OH ప్లస్. ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తే అన్స్టేబుల్. ఓకే, ఇమీడియట్ గా ఏం చేస్తుంది? H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, ఇమీడియట్ గా H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. డబల్ బాండ్ O ప్లస్ H+. బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 2 ప్రాసెస్ లో ఏ కేసులో H+ అయాన్ అనేది ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది? 2 కేసెస్ లో ఏ కేసులో H+ అయాన్ అనేది ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది? ఫస్ట్ కేసా, సెకండ్ కేసా? ఏ కేసులో? వెరీ గుడ్. ఏ కేసులో? సెకండ్ కేస్. ఎందుకని? సెకండ్ కేసులో ఎందుకు రిలీజ్ చేస్తుంది ఫాస్ట్ గా? లోన్ పేర్స్ మీద ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది, అవునా? ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటే అన్స్టేబుల్ కదా, సో అందుకని ఇమ్మీడియట్ గా H+ ని రిలీజ్ చేసింది. రైట్. ఇప్పుడు మరి బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయినాయి అనుకోండి, ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ రాదు. ఓకేనా, బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. 2 కేసెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయితే ఈ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ రాదు. బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేయకపోతే ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి, ఆక్సిజన్ మీద పాజిటివ్ వస్తుంది, H+ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా,
రైట్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను. మరి బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ఉండాలంటే, రెజనెన్స్ జరగకుండా ఉండాలంటే బెంజిన్ కి ఆర్థో పొజిషన్స్ లో ఏదో ఒక గ్రూప్, ఎక్స్ అంటే హాలోజన్స్ అని కాదు, ఎనీ గ్రూప్, ఎక్స్ మీన్స్ ఎనీ గ్రూప్ either electron donating or electron withdrawing groups. ఓకేనా? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఏదో ఒక గ్రూప్ ని ఈ ఎక్స్ ప్లేస్ లో గనక మనం ప్లేస్ చేసామనుకోండి, ఓకేనా, ఇక రెజనెన్స్ జరగదు, ఇది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ ఈ రింగులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, రింగులో ఉన్న ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవ్వవు. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి. ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. అన్నిటికీ డిఫరెన్స్ చూడండి. ఎక్స్ గ్రూప్ ప్లేస్ చేయకముందు రింగ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయ్యాయి. ఎప్పుడైతే మనం ఎక్స్ గ్రూప్ ని ప్లేస్ చేసామో ఆర్థో పొజిషన్ లో, రింగ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవ్వటం లేదు. ఎందుకు పార్టిసిపేట్ అవ్వట్లేదు? ఎందుకనంటే ఈ ఎక్స్ గ్రూప్ అనేది ఈ సిఓఓహెచ్ గ్రూప్ కి ఎక్స్ గ్రూప్ కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. రెండు లార్జ్ గ్రూప్స్ కదా, ఆ రిపల్షన్స్ వల్ల ఈ సిఓఓహెచ్ గ్రూప్ అనేది, ఓకేనా, ఇలా ఉండాల్సిన రెండు ఇలా పర్పెండిక్యులర్ అయిపోతాయి. ఓకేనా? ఎక్స్ గ్రూప్ లేనప్పుడేమో ఇలా ఉంటాయి, రెజనెన్స్ జరుగుతుంది. ఎక్స్ గ్రూప్ ప్లేస్ చేసిన తర్వాత ఇలా పర్పెండిక్యులర్ అయిపోతాయి. పర్పెండిక్యులర్ అయితే రెజనెన్స్ జరుగుతుంది. ఓకేనా? ఎక్స్ గ్రూప్ లేనప్పుడు ఇలా ఉంటాయి, రెజనెన్స్ జరిగింది. ఎక్స్ గ్రూప్ ప్లేస్ చేసినప్పుడు రెండు ఇలా పర్పెండిక్యులర్ అవుతాయి, రెజనెన్స్ జరగదు. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. అప్పుడు మనకి రెజనెన్స్ జరుగుతుంది. ఆక్సిజన్ మీద పాజిటివ్ వస్తుంది, H+ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో మనం జనరల్ యాసిడ్స్ తీసుకున్నప్పుడు, జనరల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్నప్పుడు, ఆర్థో సబ్స్టిట్యూటెడ్ యాసిడ్స్ తీసుకున్నప్పుడు ఈ కేసులో ఎసిడిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం, బెంజోయిక్ యాసిడ్. ఓకే, ఇక్కడ NO2 గ్రూప్ ప్లేస్ చేశాను. NO2 అంటే ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఒకటి మామూలు యాసిడ్ తీసుకున్నాను, బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు స్ట్రాంగ్ యాసిడ్? కొంతమందికి డౌట్ ఉంటుంది, NO2 విత్ డ్రాయింగ్ కాబట్టి ఎసిడిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది సార్ అని చెప్పి అనుకుంటారు. CH3 గ్రూప్ పెట్టాను. CH3 గ్రూప్ ఏ గ్రూప్? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఎసిడిక్ క్యారెక్టర్ ఏం చేస్తుంది? డిక్రీజ్ చేస్తుంది. అయినా సరే ఆర్థో సబ్స్టిట్యూటెడ్ యాసిడ్స్ స్ట్రాంగర్ యాసిడ్స్ కంపేర్డ్ టు ఈ జనరల్ యాసిడ్స్ తో కంపేర్ చేస్తే ఆర్థో సబ్స్టిట్యూటెడ్ యాసిడ్స్ అనేవి స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకేనా? సో ఏమో అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ నేను చెప్పింది. ఆర్థో పొజిషన్ లో ఏ గ్రూప్ అయినా సరే, ఐదర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఆర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్, ఏ గ్రూప్స్ ఉన్నా సరే మనకి ఆటోమేటిక్ గా ఎసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఆర్థో గ్రూప్ వల్ల రెండింటికి మధ్య రెజనెన్స్ జరగదు. బెంజిన్ రింగ్ కి సిఓఓహెచ్ గ్రూప్ కి మధ్య రెజనెన్స్ జరగదు ఎక్స్ గ్రూప్ ఉండటం వల్ల. ఎక్స్ గ్రూప్ లేదనుకోండి, రెజనెన్స్ జరుగుతుంది. రెజనెన్స్ జరిగితే ఆక్సిజన్ మీద పాజిటివ్ రాదు. పాజిటివ్ రాకపోతే బాండ్ బ్రేక్ అవుతుందిగా ఫాస్ట్ గా. ఓకేనా? అదే ఎక్స్ గ్రూప్ ఉందనుకోండి, ఆక్సిజన్ మీద ఫాస్ట్ ఈ కేస్ జరుగుతుంది. ఎక్స్ గ్రూప్ ఉంటే ఈ కేస్ జరుగుతుంది. ఓకేనా? ఈ కేస్ జరుగుతుంది. ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి. ఓకే, దీన్నే ఆర్థో ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ ఏమంటారు? ఆర్థో ఎఫెక్ట్. ఆర్థో ఎఫెక్ట్. ఓకే,
ఓకేనమ్మా? రైట్, నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము. సబ్స్టిట్యూటెడ్ బెంజోయిక్ యాసిడ్స్ తీసుకున్నాం. బెంజీన్, COOH, ఓకే. ఆర్థో పొజిషన్ లో CH3 గ్రూప్ తీసుకుంటున్నాను, CH3. ఓకే, నెక్స్ట్ బెంజోయిక్ యాసిడ్ మెటా పొజిషన్ లో CH3. నెక్స్ట్ పారా పొజిషన్స్ లో CH3 గ్రూప్ తీసుకున్నాం. ఒకటి మామూలు జనరల్ యాసిడ్ ఒకటి తీసుకున్నాం, COOH. ఓకే, ఎసిడిటీని కంపేర్ చేయాలి. రైట్, ఇక్కడ CH3 గ్రూప్ ఉంది కదమ్మా. ఆర్థో పొజిషన్ లో ఏమేమి ఉంటాయి? ఆర్థో పొజిషన్ లో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? ఆర్థో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ కేసులో ఇది మెటా పొజిషన్ కదా, ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్ట్. మెటా పొజిషన్ లో రెజొనెన్స్ ఉండదు, ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈజ్ పారా పొజిషన్స్ లో హైపర్ కాంజుగేషన్ ప్లస్ ఐ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. హైపర్ కాంజుగేషన్ ఉంటుంది కదా దీనిలో ఏమీ లేవు. ఇప్పుడు మనం ఎసిడిటీని కంపేర్ చేయాలి. చూడండి, ఇది ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ ఎవరు వస్తారమ్మా? వెరీ గుడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్థో సబ్స్టిట్యూటెడ్ యాసిడ్స్. మనకి ఏది ఇచ్చినా సరే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్థో ఎఫెక్ట్ ఉన్నది ఫస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇది 1 అనుకున్నాం అనుకోండి, 2, 3, 4. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తారు? 1. నెక్స్ట్ ప్లస్ ఐ, దీనిలో ప్లస్ ఐ హైపర్ కాంజుగేషన్, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్లస్ ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు acidic strength. Hyperconjugation plus I, both are inversely proportional to acidic strength. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఏమీ లేవు. మరి ఇప్పుడు చూడండి ఆన్సర్ ఒకసారి ఏమొస్తుంది ఆన్సర్? ఏమా? ఫస్ట్ ఆర్థో ఎఫెక్ట్, వెరీ గుడ్. ఫస్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 4 రావాలి. 4, దీనిలో ప్లస్ ఐ గ్రూప్స్ లేవుగా, హైపర్ కాంజుగేషన్ గ్రూప్స్ లేవు కదా, 4. నెక్స్ట్ 1, 4, నెక్స్ట్ 3, 2లో ఇది తీసుకోవచ్చు కదా, 2, ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది. నెక్స్ట్ దీనిలో హైపర్ కాంజుగేషన్ కూడా ఉంది, 3. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఇది వస్తుందమ్మా. ఓకేనా? ఒకసారి చూడండి, పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. CH3 ఏ గ్రూపు? ప్లస్ ఐ గ్రూప్. మెటా పొజిషన్ లో ఉంటే ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్టే అప్లై అవుతుంది. ఓకేనా? ఈ కేసు చూడండి, ఈ కేసులో మనకి హైపర్ కాంజుగేషన్ ప్లస్ ఐ రెండు అప్లై అవుతాయి. హైపర్ కాంజుగేషన్ ప్లస్ ఐ రెండు వస్తాయి. ఈ కేసులో ఏ గ్రూపు లేదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్థో, తర్వాత 4 వస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి 3, నెక్స్ట్ 2 అట్లా వస్తాయి. ఇప్పుడు ఈ CH3 ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ NO2 గ్రూప్ ఇచ్చాడు అనుకోండి. CH3 ప్లేస్ లో NO2 గ్రూప్ ఇచ్చాడు అనుకోండి. NO2 CH3 ప్లేస్ లో NO2 గ్రూప్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. NO2 గ్రూప్ ఏ గ్రూపు? మైనస్ ఐ గ్రూప్. ఏ గ్రూప్ అమ్మా? మైనస్ ఐ అండ్ -M రెజనెన్స్ కూడా ఉంటుంది దానిలో.
ఏమొస్తుంది? ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ కామన్. ఇక్కడ ఓన్లీ మైనస్ ఐ, ఓన్లీ మైనస్ ఐ. మెటా పొజిషన్ ఓన్లీ మైనస్ ఐ కదా, ఇది పెరా పొజిషన్ మైనస్ ఐ కామా మైనస్ ఎం. ఓకే, ఈ కేసులో ఏమీ ఉండదు. ఎసిడిక్ స్ట్రెంగ్త్ is directly proportional to minus I minus M. ఓకే, ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఫస్ట్ 1 ఆర్థో ఎఫెక్ట్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఐ మైనస్ ఎం రెండు ఉన్నాయి, సో 3. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఐ గ్రూప్ ఉంది కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 2. నెక్స్ట్ లాస్ట్ వన్ 4. ఓకే, 1 3 2 4. ఓకేనా అమ్మా? NO2 మెటా పొజిషన్ లో ఉంటే మైనస్ ఐ ఎఫెక్ట్ వస్తుంది. మైనస్ ఐ గ్రూప్స్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎసిడిక్ స్ట్రెంత్ కి. పారా పొజిషన్స్ లో ఉంటే మైనస్ ఐ మైనస్ ఎం రెండు వస్తాయి. మైనస్ ఐ మైనస్ ఎం రెండు వచ్చాయనుకోండి, రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనలే కదా. ఓకేనా, ఈ కేసులో ఏమీ లేదు కాబట్టి లాస్ట్ పెట్టేస్తాం. ఓకేనా, అర్థమవుతుందా పాయింట్? రైట్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో ఎఫెక్ట్ లోనే కాంపిటీషన్ ఇచ్చాడు అనుకోండి. ఆర్థో ఎఫెక్ట్ లోనే కాంపిటీషన్ ఇచ్చాడు అనుకో, CH3 COOH టెర్షియరీ బుటైల్ గ్రూప్ CH3 CH3 CH3. ఒకసారి చూడండి, రెండిట్లో ఆర్థో ఎఫెక్ట్ ఉంది. ఏ కేసులో ఆర్థో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది? ఇది CH3, ఇది టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్. సెకండ్ కేసులో ఆర్థో ఎఫెక్ట్ మోర్, ఆర్థో ఎఫెక్ట్ మోర్. అంటే సైజ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆర్థో ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ లెస్, ఆర్థో ఎఫెక్ట్ లెస్. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ ఫస్ట్ వన్. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఒకటే ఉంది CH3, ఇక్కడ 3 CH3 గ్రూప్స్ ఉన్నాయి కదా, ప్లస్ ఐ ఎఫెక్ట్ మోర్ ఎసిడిక్ స్ట్రెంత్ లెస్ అని చెప్పి ఇట్లా కంపేర్ చేసి పెట్టేస్తారు. అది రాంగ్. అక్కడ చూడాల్సింది మనం ఏంటంటే ఆర్థో ఎఫెక్ట్. ఏ ఎఫెక్ట్ చూడాలమ్మా? ఆర్థో ఎఫెక్ట్ చూడాలి. ఓకేనా, అది ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. బెంజోయిక్ యాసిడ్, ఓకే, ఒక కేసులో NO2 ఉంది, ఇంకొక కేసులో CH3 ఉంది. రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సైజే, రెండు ఆర్థో ఎఫెక్ట్ ఉన్నాయి, రెండు ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్ గానే ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా కంపేర్ చేయాలి? వెరీ గుడ్. రెండిట్లో ఆర్థో ఎఫెక్ట్ ఉంది, దీనిలో కూడా ఆర్థో ఎఫెక్ట్ ఉంది, రెండిట్లో ఉంది ఆర్థో ఎఫెక్ట్. NO2 ఇక్కడ రెజనెన్స్ ఏం జరగదు కదా, ఇండక్టివ్ ఎఫెక్ట్ తీసుకున్నాం. మైనస్ ఐ CH3 ప్లస్ ఐ. ఓకే, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ మైనస్ ఎం కామా ఆర్థో ఎఫెక్ట్. ఓకే, దీనిలో ఆర్థో ఎఫెక్ట్ ఉంది, మైనస్ ఐ రెండు ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీనిలో ఓన్లీ ఆర్థో ఎఫెక్ట్ 1 ఫ్యాక్టర్ ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ సెకండ్ వన్. డిఫరెన్స్ అర్థమైందా? ఏమా? రైట్, నెక్స్ట్ వన్. మ్యాక్సిమం అన్ని ఈ మోడల్లో ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా, GOC లో ఉంటాయి ఈ మోడల్ క్వశ్చన్స్ అన్ని.
కార్బాక్సిలిక్ యాసిడ్ టాపిక్ లో ఉండవు, ఎసిడిక్ స్ట్రెంత్ మీద. ఫస్ట్ ఇయర్ జీఓసీలో ఉంటాయి క్వశ్చన్స్, అది చూడాలి మీరు. COOH CH3 CH3. ఓకే, COOH టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్, CH3 CH3 CH3. ఈ రెండు చూడండి ఒకసారి. రెండిట్లో ఆర్థో ఎఫెక్ట్ ఉంది. ఓకేనా, 2 కేసెస్ లో ఆర్థో ఎఫెక్ట్ ఉంది. ఈ కేసులో 2 ఆర్థో ఎఫెక్ట్స్ ఉన్నాయి. 2 ఆర్థో ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ కేసులో ఓన్లీ 1 ఆర్థో ఎఫెక్ట్ ఉంది. ఓకేనా, కాకపోతే ఆ 1 ఆర్థో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ కదా, ఎక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఏది స్టిక్ అవుతుంది? మోర్ నెంబర్ ఆఫ్ ఆర్థో ఎఫెక్ట్ గ్రూప్స్ ఉన్నవి స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది కంపేర్డ్ టు అది. ఓకేనా ఏమా, ఒకసారి చూడండి పాయింట్. నెంబర్ ఆఫ్ ఆర్థో ఎఫెక్ట్స్ ఇంక్రీజెస్, acidic strength increases. Okay, number of ortho effects increases, acidic strength increases. Okay, right, next ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది కూడా COOH బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాం. ఆర్థో పొజిషన్ లో OH గ్రూప్ ఉంది. ఆర్థో పొజిషన్ లో OH గ్రూప్ ఉంది అంటే ఆర్థో ఎఫెక్ట్ ఉంటుంది. బేసిక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్థో ఎఫెక్ట్. ఓకేనా, అది కాకుండా ఇక్కడ ఇంకో అడిషనల్ ఒక పాయింట్ ఉంటుంది, సైక్లైజేషన్. ఏంటి ఆ పాయింట్ ఏంటి? సైక్లైజేషన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే బెంజిన్ C డబల్ బాండ్ O, ఈ డబల్ బాండ్ ఆక్సిజన్ కి, ఓకేనా, ఈ OH గ్రూప్ కి మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుందమ్మా? హైడ్రోజన్ బాండింగ్. ఇలా రాద్దాం, C డబల్ బాండ్ O, OH OH. ఓకే, ఇలా హైడ్రోజన్ బాండింగ్ డెవలప్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది స్ట్రాంగ్ గా ఉంటుందా, లేకపోతే దీనిలో నుంచి H+ తీసేద్దాం. C డబల్ బాండ్ O, O మైనస్ OH. ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్ వస్తుంది. C డబల్ బాండ్ O, O మైనస్ OH. ఈ రెండిట్లో ఏ హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది? ఫస్ట్ కేస్ లో ఉన్న హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్ ఉంటుందా, సెకండ్ కేస్ హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్ ఉంటుంది? వెరీ గుడ్, సెకండ్ కేస్ లో హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకని? ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ లేదు, కానీ ఇక్కడ ఆక్సిజన్ మీద ఛార్జ్ ఏముంది? నెగిటివ్ ఛార్జ్ ఉంది. నెగిటివ్ ఛార్జ్ ఉంటే స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుంది. ఓకేనా, మరి ఈ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవ్వాలంటే ఇదేం చేయాలి? H+ ని రిలీజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇదేం చేయాలమ్మా? H+ ని రిలీజ్ చేయాలి. సో ఓకేనా, H+ రిలీజ్ చేస్తే ఎసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఆర్థో హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇందులో ఆర్థో ఎఫెక్ట్ కూడా తీసుకోవచ్చు, కానీ ఆర్థో ఎఫెక్ట్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుంది. ఓకేనా, హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్ అవుతాయి, అందులో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుంది. ఇలా జరిగితే ఇది హైడ్రోజన్ బాండింగ్, ఇది కూడా హైడ్రోజన్ బాండింగ్. దీంతో కంపేర్ చేస్తే ఈ హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి.
మరి నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవ్వాలంటే ఇదేం చేయాలి? H+ ని రిలీజ్ చేయాలి. H+ ని రిలీజ్ చేస్తే అప్పుడు మనకి ఓకేనా స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా ఏమో అర్థమవుతుందా పాయింట్? ఓకే, ఇదే కాన్సెప్ట్ ని యూజ్ చేసి ఎగ్జామ్స్ లో ఎప్పుడో క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు, అదొకసారి చూద్దాం. COOH CH double bond CH COOH కాంపౌండ్ ని మాలిక్ యాసిడ్ అంటారు. మాలిక్ యాసిడ్ సిస్ ఫామ్, ఇది ఏ ఫామ్? సిస్ ఫామ్. ఈ కాంపౌండ్ ని ఫ్యూమారిక్ యాసిడ్ అంటారు. CH double bond CH C double bond OH ట్రాన్స్ఫార్మ్ ఫ్యూమారిక్ యాసిడ్. ఫ్యూమారిక్ యాసిడ్ ఏ ఫామ్? ఇది ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇప్పుడు రెండిట్లో కూడా 2 COOH గ్రూప్స్ ఉన్నాయి, దీనిలో కూడా 2 COOH గ్రూప్స్ ఉన్నాయి. మరి రెండిట్లో ఎవరు స్ట్రాంగ్ యాసిడ్ అనేది మనం కంపేర్ చేయాలి. ఓకేనా రైట్. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా ఈ కేసులో హైడ్రోజన్ బాండింగ్ జరగడానికి ఛాన్స్ ఉంది. మనం ప్రీవియస్ కనుక H+ రిలీజ్ చేసాం చూసారా, ఆ కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ దీనిలో నుంచి H+ రిమూవ్ చేద్దాం. ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేసాం. C double bond O minus CH double bond CH C double bond OH strong hydrogen bonding. ఓకే, H+ రిలీజ్ చేసిన తర్వాత నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ఈ సెకండ్ OH గ్రూప్ తో స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ చేస్తుంది. మరి ఈ కేసులో అది లేదుగా. రెండు ఎలా ఉన్నాయి చూడండి, ఆపోజిట్ ఉన్నాయి. మరి ఆపోజిట్ ఉంటే ఇది పాసిబుల్ అవుతుందా? ఈ సైక్లైజేషన్ పాసిబుల్ అవుతుందా? దీనికి ఛాన్స్ ఉంటుందా? ఏమా దీనికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. సో మాలిక్ యాసిడ్ is a strong acid compared to fumaric acid. Malic acid is strong acid than fumaric acid due to intramolecular hydrogen bonding. ఏముంది దీనిలో? ఇంట్రామాలిక్యులర్ H బాండింగ్, హైడ్రోజన్ బాండింగ్ ఇందులో లేదుగా. దీనిలో 2 COOH గ్రూప్స్ ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ ఉంటే ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది సైక్లైజేషన్? ఓకేనా, సో అంటే ఇది కూడా యాసిడే, H+ రిలీజ్ చేస్తుంది, కానీ ఇక్కడ అంత ఫాస్ట్ గా అది రిలీజ్ చేయలేదు. రెండు H+ అయాన్స్ రిలీజ్ చేస్తాయి, కాకపోతే ఇది ఫాస్ట్ గా రిలీజ్ చేస్తుంది. ఎందుకనంటే ఇది కాన్సెప్ట్. ఈ హైడ్రోజన్ బాండింగ్ కోసం ఇక్కడ సైక్లైజేషన్ జరిగింది చూసారా, హైడ్రోజన్ బాండింగ్ కోసం H+ అయాన్ అది రిలీజ్ చేస్తుంది. ఓకేనా, H+ అయాన్ రిలీజ్ చేయడం వల్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో అందువల్ల మనకి మాలిక్ యాసిడ్ అనేది స్ట్రాంగెస్ట్ యాసిడ్ కంపేర్డ్ టు ఫ్యూమరిక్ యాసిడ్. ఫ్యూమరిక్ యాసిడ్ తో కంపేర్ చేస్తే మాలిక్ యాసిడ్ ఈస్ స్ట్రాంగెస్ట్ యాసిడ్. ఓకే ఏమా అర్థమైందా? రైట్, నెక్స్ట్ వన్. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. CH2 CH3 CH2 CH3 CH3 వద్దులే కానీ Cl తీసుకుందాం.
COOH. ఇంకో కేసులో CH2 COOH COO మైనస్ తీసుకున్నాను. ఇది యాసిడ్, యాసిడ్. ఇక్కడ గ్రూప్స్ ఏం తీసుకున్నాను? Cl. గ్రూప్ ఎఫెక్ట్స్ చూడండి, ఇక్కడ ఏ గ్రూప్ తీసుకున్నాను? Cl తీసుకున్నాను. ఇక్కడ COO మైనస్ తీసుకున్నాను. విచ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్? విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్? ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చూడండి. CH2, ఇక్కడ COO మైనస్ తీసుకున్నాను, COOH. ఓకే, సారీ. విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్? which is right, very good. ఇది ఫస్ట్ కాంపౌండ్ అమ్మా, ఇది సెకండ్ కాంపౌండ్. ఓకే, acidity order is 1 greater than 2. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది COOH కదా సార్, COOH is -I గ్రూప్ కదా అనుకుంటారు. COOH -I, బట్ COO మైనస్ is +I గ్రూప్. COOH వేరు, COO మైనస్ వేరు. ఓకేనా? COO మైనస్ ఈజ్ ఏ +I గ్రూప్. ఎక్సెప్షన్ కేసులో ఇండక్టివ్ ఎఫెక్ట్ లో ఉంటుంది. COO మైనస్ ఈజ్ ఏ +I గ్రూప్. హియర్ క్లోరిన్ ఈజ్ -I, COO మైనస్ ఈజ్ +I గ్రూప్. -I మీన్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, +I మీన్స్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ నాకు. ఎసిడిటీ ఏది వస్తుంది? ఏది స్ట్రాంగ్ యాసిడ్ అమ్మా? 1 greater than 2. అందరూ చేసే మిస్టేక్ ఇది. ఓకేనా? COO మైనస్ ని ఇది అనుకుంటారు, -I గ్రూప్ అనుకుంటారు. COO మైనస్ వేరు, COO మైనస్ ఇస్ ఏ +I గ్రూప్. ఎక్సెప్షన్ నోట్స్ లో ఉంటాయి చూడండి. O మైనస్, NH మైనస్, SH మైనస్, COO మైనస్, స్పెషల్ కేసు. ఇవన్నీ కూడా +I గ్రూప్స్. ఏ గ్రూప్స్? +I గ్రూప్స్. ఓకేనా? ఇంతవరకు చూసుకోండి. ఎసిడిక్ స్ట్రెంత్ ఇవన్నీ GOC లో ఉంటాయి, వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకేనా? అవి చూడండి. ప్రిపరేషన్స్ కూడా చూడండి. లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం ప్రిపరేషన్స్. ఆ ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, ఎసిడిక్ స్ట్రెంత్ ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూసుకోండి. ఓకేనా? ఎగ్జామ్ కి ఇవన్నీ ఉంటాయి మొత్తం. ఓకే, ఈవినింగ్ మీకు జూమ్ స్టడీ అవర్ వస్తుంది. ఓకే, నేను లింక్ పెడతాను. ఆ టైంలో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం. ఓకే, ఓకేనా?